గోదావరి ఖని ఆర్టీసీ డిపో ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సాధారణంగా మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ప్రభుత్వం ఈ రోజు సమ్మె కారణంగా పురుషులకు కూడా ఫ్రీ బస్ సౌకర్యాన్ని అందిస్తుంది. దీంతో ఎప్పుడూ లేని విధంగా పురుషులు కూడా ఉచితంగా ప్రయాణిస్తూ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఈ నిర్ణయంపై ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధానం భవిష్యత్తులో కూడా కొనసాగించాలని వారు కోరుతున్నారు. ఇక కండక్టర్లు సమ్మెలో పాల్గొనడంతో డ్రైవర్లే బస్సులను నడుపుతూ టికెట్ లేకుండానే ప్రయాణికులను తీసుకెళ్తున్నారు. అధికారుల సూచనల మేరకు ఈ ఫ్రీ ప్రయాణం ఈ రోజంతా కొనసాగుతుందని డ్రైవర్లు తెలిపారు. ఆడలో మొగలకు ఫ్రీ. ఎక్కడికి పోతుంది? గోవారికా నుంచి కరిమారు. ఎట్లా రోజు ఉంటుందా? ఎట్లా ఇవాళ వరకు అయితే బొమ్మన్నాడు సార్ మమ్మల్ని. రేపటి సంది ఎట్లుంటో మమ్మల్ని ఏమంటారు మరి? మొగోళ్ళు ఏమంటారు? ఫ్రీ టికెట్. మొగళ్ళు ఏమంటారు? ఫ్రీ అని చెప్తే ఏమంటారు? ఫ్రీ బస్సు టికెట్ తీసుకుంటలేరు. ఈరోజు హైదరాబాద్ దాకా వెళ్తారు. ఫ్రీ టికెట్ లేకుండా బాగుంది, ఉంటే బాగుంటుంది. నా పేరు రహీం అండి. నేను ఆర్టీసీ హైయర్ బస్ డ్రైవర్ మాట్లాడుతున్నాను. ఈరోజు కండక్టర్ లేని సర్వీస్ ఇస్తున్నారు. పై అధికారుల వల్ల పై అధికారులు చెప్పిన దాని ప్రకారంగా డ్రైవర్ సర్వీస్ చేస్తున్నాము. కండక్టర్ లేడు. ఆడవాళ్ళకు ఫ్రీ, మగవాళ్ళకు కూడా ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాము. రైట్, ఇటు గోదావరిని ఆర్టీసీ డిపో అయితే ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సాధారణంగా మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం ఉండేది. బట్ ఈ రోజు ఒక్కరోజు పురుషులకు కూడా ఫ్రీ బస్సు ప్రయాణం కల్పించింది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం. శాలిని, పెద్దపల్లి జిల్లాలో ఆర్టీసీ గోదావరిఖని డిపో బస్సులో ఫ్రీ ప్రయాణాలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో గోదావరిఖని ఆర్టీసీ డిపో నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణాన్ని అనుమతించగా ఇవాళ సమ్మె కారణంగా పురుషులకు కూడా ఫ్రీ ప్రయాణం కల్పిస్తున్నారు. దీంతో ఎప్పుడూ లేని విధంగా మగవారు కూడా ఉచితంగా ప్రయాణిస్తూ ఉత్సాహంగా తమ గమ్యస్థానాలకు వెళ్తున్నారు. ప్రయాణికులు ఈ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలతో పాటు పురుషులకు కూడా శాశ్వతంగా ఉచిత ప్రయాణం కల్పించాలని కోరుతున్నారు. ఈ ఆర్టీసీ డ్రైవర్లు మాట్లాడుతూ తమ అధికారుల సూచనల మేరకు ఈ ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం బస్సుల్లో కండక్టర్లు లేకుండానే డ్రైవర్లు మాత్రమే సేవలు అందిస్తున్నారు. టికెట్ లేకుండానే ప్రయాణికులకు గమ్యస్థానాలకు తీసుకెళ్తున్నారు. ఈ ఉచిత ప్రయాణం ఈ రోజంతా కొనసాగుతుందని రేపటి పరిస్థితి ఇంకా స్పష్టత లేదని డ్రైవర్లు చెప్తున్నారు.